హరి ఓం. భగవద్బంధువులారా, ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నారద మహర్షి ద్వారకా నగరానికి వస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మందిని నరకాసురుడి బారి నుంచి విడిపించి తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను వరించారు. మేము మా ఇళ్లకు వెళ్లలేము, నరకాసురుడు మమ్మల్ని చెరబట్టి తీసుకొచ్చాడు, వాడి దగ్గర పెట్టాడు. ఇళ్లకు వెళితే వాళ్ళు రానివ్వరు. ఇక రకరకాలుగా సమాజంలో మాట్లాడుకుంటారు. పైగా మేము నిన్ను వరించాము, నిన్నే వివాహం చేసుకుంటాము అన్నారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఆ 16,000 మందిని వివాహం చేసుకున్నాడు. ద్వారకా నగరంలో వాళ్లకు పెద్ద పెద్ద భవంతులు అన్ని కూడా కట్టించాడు. వాళ్ళని ఆయన చూసుకుంటున్నాడు. అక్కడే వాళ్ళందరూ ఉన్నారు. నారద మహర్షికి ఈ విషయం తెలుసు. ఆయనకు ఒక రోజు ఆలోచన వచ్చింది. అసలు శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది రాజపుత్రికలను వివాహం చేసుకున్నాడు. అసలు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? వాళ్ళందరికీ అంతఃపురాలు కట్టించాడు. ఇవన్నీ విన్నాను. అసలు ఎలా ఉన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లతో ఎలా ఉన్నాడు? ఒక ఆమెతో మాట్లాడుతుంటే మరొక ఆమెకు కోపం వస్తుంది కదా. నన్ను పట్టించుకోవట్లేదు మా ఆయన అంటే నన్ను పట్టించుకోవట్లేదు మా ఆయన అనే సమస్య వస్తుంది కదా. ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు కదా. మహానుభావుడు నిరంతర నారాయణ నామస్మరణతో ఆయన దేహం ఆత్మ పునీతమై ఎప్పటి నుంచో ఆయన అలా 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 తిరుగుతూ ఎందరినో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి నారద మహర్షి ద్వారకా నగరానికి వచ్చాడు. ఇదంతా భాగవతంలో ఉంది. భాగవతం 10వ స్కందం. శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు ఇదంతా. శ్రీ శుక ఉవాచ నరకం నిహతం శ్రుత్వా తథోద్వాహం చ యోషితాం కృష్ణేనైకేన బహ్వీనాం తద్దిదృక్షుస్మ నారద చిత్రం బతైతదేకేన వపుషా యుగః పత్పృథక్ గృహేషు 2,000 స్త్రియ ఏక ఉదావహత్ ఇత్యుత్సుకో ద్వారావతీం దేవర్షిర్ద్రష్టుమాగమత్ పుష్పితో పవనారామ ద్విజాలి కులనాదితాం. ఈ విధంగా నారద మహర్షికి ద్వారకా నగరానికి వెళ్లి శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవాలి అని అనిపించింది. నరకాసురుణ్ణి సంహరించిన తరువాత ఆయన వెంట తీసుకొచ్చిన 16,000 మంది రాజపుత్రికలను శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ల కోరిక మేరకు వివాహం చేసుకున్నాడు. అంతమందికి అంతఃపురాలు కట్టించాడు. మరి వాళ్ళందరినీ ఎలా చూసుకుంటున్నాడు, ఈయన ఎలా ఉన్నారు స్వామివారు, ఒక్కసారి చూద్దామని నారద మహర్షి కనిపించి ద్వారకా నగరానికి వచ్చాడు. సరే, ద్వారకా నగరానికి నారద మహర్షి వచ్చిన సందర్భంలో భాగవతంలో ఈ అధ్యాయంలో అత్యద్భుతంగా ద్వారకా నగరాన్ని వర్ణించారు. చాలా చోట్ల వర్ణించారు. ఇక్కడ కూడా అద్భుతంగా వర్ణించారు. ద్వారకా నగరం ఎలా ఉంది, ఆ వర్ణన అదంతా కూడా వేరే వీడియోస్ లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇతిహాసం ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ద్వారకా నగరం గురించి అత్యద్భుతమైన విషయాలు నేను చెప్తాను. నేను సృష్టించి చెప్పేవి కాదు, వేదవ్యాసుల వారు మనకు అనుగ్రహించారు. దాన్ని అధ్యయనం చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నారద మహర్షి రాగానే ఒక భవనం లోపలికి వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక బంగారు సింహాసనం మీద కూర్చొనున్నాడు. ఆయన భార్య ఆయనకు వింజామరతో వీస్తున్నది. శ్రీకృష్ణ పరమాత్మ అలా దూరం నుంచి నారద మహర్షిని చూశాడు. నారద మహర్షి తన ఇంట్లోకి వస్తున్న విషయాన్ని చూడగానే శ్రీకృష్ణుడు సింహాసనం మీద నుంచి దిగి వేగంగా నడుచుకుంటూ వచ్చి నారద మహర్షి పాద పద్మాలకు తన తల తాకేలాగా నమస్కారం పెట్టాడు. అదేంటండి, సినిమాల్లో ఇలా చూపిస్తారు కదా అంటారా? సినిమాలు, డ్రామాలు ఇవన్నీ కాదు కదా. భాగవతం పురాణం, వేదవ్యాసుడు రచించిన పురాణం భాగవతం. శ్రీకృష్ణ పరమాత్మ నారద మహర్షిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు అనుకోండి, వేరే రకంగా ఉంటుంది వ్యవహారం. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మానవుడిలా ఉన్నాడు. ఆ ధర్మాలను ఆయన పాటిస్తూ ఉన్నాడు. నారద మహర్షికి నమస్కారం చేశాడు. అది కూడా ఎలా రాశాడంటే పోతన శ్రీకృష్ణ పరమాత్మ కిరీటంలోని మణులు, ఆ మణుల్లోని కాంతులు నారద మహర్షి పాద పద్మాల మీద పడుతూ ఉన్నాయి. అలా నమస్కారం పెట్టాడు. ఆ తర్వాత నారద మహర్షిని తీసుకెళ్లి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చాలా వినయంగా శ్రీకృష్ణ పరమాత్మ, చాలా జాగ్రత్తగా వినండి కృష్ణ పరమాత్మ ఏమంటాడన్నది. ఒక బంగారు పళ్ళెన్ని తెప్పించి నారద మహర్షి పాదాలను ఆ పళ్ళెంలో పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ భార్య నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఆ నీటితో నారద మహర్షి పాదాలను శుభ్రంగా కడిగి ఆ పాద ధూళితో పావనమైన తీర్థాన్ని, పాదతీర్థాన్ని, పరమ పవిత్రమైన నారద మహర్షి పాదతీర్థాన్ని తన తల మీద చల్లుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భాగవతంలో ఉంది ఇది. అలా చల్లుకుంటాడా అండి అంటే చల్లుకుంటాడు. నారద మహర్షిని మించిన భక్తుడు ఎవరున్నారు చెప్పండి? భక్తులలో అగ్రగణ్యులు వాళ్ళందరి పేర్లు రాసుకుంటూ వస్తే అందులో నారద మహర్షి ఉండే తీరతాడు కదా. భక్తుల పాద ధూళిని శ్రీకృష్ణ పరమాత్మ తన తల మీద ధరిస్తాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఉద్ధవుని దగ్గర కూడా మనకు ఒక సంఘటన కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అమృతంతో కలిపి వస్తున్నాయి పదాలు అన్నట్టుగా రాశాడు పోతన. అంటే పలుకులే అమృతంలా ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడడం ప్రతి పదం అమృతంలాగా వినిపిస్తోంది. మృదు మధురంగా మాట్లాడుతూ ఉన్నాడు నారదునితో. మహర్షి, మీరు ఏం పని చెబితే ఆ పని చేస్తాను. ఆజ్ఞాపించండి మహర్షి, మీరు సెలవివ్వండి, నేను ఆ పని చేసి పెడతాను మహర్షి అని వినయంగా మాట్లాడాడు శ్రీకృష్ణుడు. తం ప్రాహ ప్రభో భగవతే కరవామ హే కిం. వేదవ్యాసుడు భాగవతంలో రాశాడు. నారద మహర్షి, మీరు ఏం చెబితే అది చేస్తాను, ఆజ్ఞాపించండి మహర్షి అని శ్రీకృష్ణుడు పలికాడు. ఇదేదో వినయం లేకుండా సరదాగా నాటకాల కోసం, మనకు నాటకాల్లో సినిమాల్లో రకరకాలు చూపిస్తూ ఉంటారు. అలా కాదు, వినయం, సత్యం, ధర్మం ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం పాటిస్తూ ఉన్నాడు. అదంతా మనకి ఈ వీడియోలో అర్థం అవుతుంది. ఎలా పాటిస్తాడో కూడా అర్థం అవుతుంది. భారతీయ సనాతన ధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎలా పాటించాడో మనకి ఈ వీడియోలో అర్థం అవుతుంది. అప్పుడు నారద మహర్షి అన్నాడు, కృష్ణ, వాసుదేవ, నారాయణ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో మాకు తెలియదా? నీ అవతారానికి ఏ లక్ష్యం ఉన్నదో మాకు తెలియదా నారాయణ? శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికే కదా ప్రభు నువ్వు ఇక్కడికి వచ్చింది. సమస్త లోకాలన్నీ నీ దయతో నడుస్తూ ఉన్నాయి. ఈ విశ్వాన్ని రక్షించేవాడివి నువ్వే. ఆర్తులు రమ్మని పిలిస్తే వెళ్లి ఆదుకునే ఆపద్బాంధవుడివి నువ్వే. అయినా నీలాంటి వాడు నన్ను పట్టుకుని ఏం పని చేసి పెట్టాలి మహర్షి అని చెప్పి అడుగుతూ ఉంటే అందులో నాకేం ఆశ్చర్యం కలగడం లేదు. ఎందుకంటే ప్రభు, మేము ఆర్తులం, భగవంతుణ్ణి చేరుకోవాలి అని పరితపించే ఆర్తులం మేము. మమ్మల్ని అనుగ్రహించడం కోసం నువ్వు ఇలా అడుగుతావు తప్ప నాకు తెలీదా ప్రభు అని నారద మహర్షి కూడా అంతే వినయంగా సమాధానం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మకు. ఆ తర్వాత నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మను ఏమడిగాడంటే, దృష్టం తవాంఘ్రియుగలం జనతాపవర్గం బ్రహ్మాదిభిర్హృది విచింత్యమగాధబోధైః సంసారకూపపతితోత్తరణావలంబం ధ్యాయంశ్చ రామ్యనుగృహాణ యథా స్మృతిః స్యాత్. ఇది నారద మహర్షి అడిగాడు. బ్రహ్మాది దేవతల చేత పూజింపబడే ఓ వాసుదేవా, ఈ సంసార సాగరాన్ని దాటడానికి సాధనమైనది, మోక్షాన్ని ప్రసాదించేది అయినదొకటుంది. అదేమిటో కాదు, నీ పద ధ్యానము. నిరంతరం నీ పద ధ్యానం నా ఆత్మలో నిలబడిపోయేలాగా నన్ను అనుగ్రహించు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది నారదుడు అడిగాడు. ఎవరైనా అడుగుతాడండి ఇలాగా? నారద మహర్షి ఇక్కడికి వచ్చింది ఎందుకు? వీళ్ళు ఏమేం చేస్తున్నారో చూడ్డానికి. మామూలుగా మనకు సరదాగా సినిమాలలో చూపించినప్పుడు కానీ, నాటకాల్లో కానీ, సరదాగా టీవీ సీరియల్స్లో కానీ ఎప్పుడైనా ఇప్పుడు నేను చెప్పబోయేదంతా తీస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి ఏమిటో గొడవలు పెట్టడానికి వచ్చినట్టుగా చూపిస్తూ ఉంటారు. కాదు, నారద మహర్షి గొడవలు పెట్టడానికి రాలేదు. వాళ్ల మీద వీళ్లకు, వీళ్ల మీద వాళ్లకు చెప్పి గిల్లి కజ్జాలు పెట్టడానికి రాలేదు. నారద మహర్షి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే గొడవ పెడుతున్నట్టుగా మనకు కనిపించింది అంటే ఖచ్చితంగా దాని వెనక శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ద్వాపర యుగంలో అయితే. ఇక మిగతా యుగాల్లో శ్రీమన్నారాయణుడు, ఆయన పంపిస్తేనే, ఆయన సంకల్పంతో నారదుడు వస్తాడు. అది కూడా లోక కళ్యాణానికి. ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏం చేయాలో అంత మాట్లాడి చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఒకసారి చూద్దాము అని వచ్చాడు అంతే, గొడవలు పెట్టడానికి కాదు. నారద మహర్షి గొడవలు పెడతాడు అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇక అది అజ్ఞానం. గొడవలు పెట్టడం కాదు నారద మహర్షి లక్షణం. నారద మహర్షి లక్షణం ఏంటో ఇప్పుడు అర్థమైంది మనకు. నారద, నీకేం కావాలి అని భక్తుణ్ణి అడిగినట్టు అడగలేదు కృష్ణ పరమాత్మ. మహర్షి, నా వల్ల మీకేమైనా కావాలంటే సెలవివ్వండి మహర్షి, నేను చేసి పెడతాను మహర్షి అని కృష్ణ పరమాత్మ అడుగుతూ ఉంటే ఆయన, మాకు తెలీదా నువ్వు ఇలా ఎందుకంటున్నావో నారాయణ, మేం భక్తులం, ఆర్తులం, అందుకే ఇలా అడుగుతున్నావు. నువ్వు నిరంతరం నీ పాదాలను ధ్యానం చెయ్యాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. అవే మోక్షాన్ని అనుగ్రహిస్తాయి. సంసార సాగరాన్ని దాటింపజేసేవి అవే, మాయను ఛేదించేవి అవే. నీ పద ధ్యానము నా ఆత్మలో నిలబడిపోయేలాగా నన్ను అనుగ్రహించు అని నారద మహర్షి అడిగాడు. ఇంకా ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పి, నేను అలా ఒకసారి ద్వారకాలో తిరిగి వస్తాను కృష్ణ అన్నాడు. దాందేముంది మహర్షి, వెళ్ళిరండి అలా అన్నాడు కృష్ణుడు. ఇక నారదుడు బయటికి వచ్చాడు. ఇక్కడి నుంచి పక్కనే ఉన్న ఇంకొక మందిరానికి వెళ్ళాడు, ఒక భవనం. నారద మహర్షికి అడ్డు ఏమీ లేదు, ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోగలడు. ఆయనను కనుక అడ్డుకున్నారంటే ముందు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని శిక్షిస్తాడు. ద్వారకాలో ఎవ్వరు అడ్డుకోరు.
నారద మహర్షి మీద అంత గౌరవం. నారద మహర్షి అలా నడుచుకుంటూ ఇంకొక ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకో భార్య ఆమెతో ఉన్నాడు. 16,000 మంది ప్లస్ 8 మంది అష్టభార్యలు, వాళ్లలో ఒక ఆమెతో ఉన్నాడు అక్కడ. మహర్షి, నారద మహర్షి, రండి మహర్షి, క్రియతే కిం, నేను మీకు ఏం చేసి పెట్టగలను మహర్షి, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఆనందం కలుగుతోంది, సమస్త శుభాలను ఇస్తుంది మీ దర్శనము, రండి మహర్షి, కూర్చోండి మహర్షి అని అన్నాడు. ఇంకో ఇంట్లో నారదుడు చూశాడు. ఇప్పుడే కదా ఆ ఇంట్లో మాట్లాడొచ్చాను, ఎంత చక్కగా మాట్లాడాడు, నేను కూడా ఒక కోరిక కోరాను అనుకున్నాడు. ఈ ఇంట్లో చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ కూడా మాటలో కానీ, ఇప్పుడు భాషలో చెప్పాలంటే వర్బల్ కమ్యూనికేషను, నాన్ వర్బల్ కమ్యూనికేషను, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ రకరకాలు మాట్లాడుతుంటారు కదా, ఎక్కడ కూడా ముఖ కవళికల్లో కానీ మాటలో కానీ ఎక్కడ కూడా వెటకారము లేదు, నటన లేదు, ఏమీ లేదు. ఇప్పుడే కొత్తగా నారద మహర్షిని చూస్తున్నట్టు ఇప్పుడే వచ్చాడు ద్వారకన్నట్టు, రండి మహర్షి కూర్చోండి అన్నాడు కృష్ణ పరమాత్మ. కాసేపు అక్కడ కూర్చొని నారదుడు మళ్ళీ అదే చెప్పాడు, నేను అలా చూసొస్తాను ద్వారకా నగరాన్ని అని బయటికి వచ్చాడు. ఇక ఇప్పుడు ఆలోచించి ఇంటి లోపలికి మనం వెళ్ళొద్దు, అవసరం లేదు, బయట నుంచి అలా చూసుకుంటూ వెళదాం, కిటికీలలో నుంచి చూద్దాం, అలా తొంగి చూసుకుంటూ వెళదాం, ఏం చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. సరే అని అలా నడుస్తూ ఉన్నాడు. ఒక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కృష్ణ పరమాత్మ జూదమాడుతూ ఉన్నాడు, ఒక భార్యతో జూదమాడుతూ ఉన్నాడు. సరే, కొన్ని చోట్లనేమో మనకు ఉద్ధవునితో జూదమాడుతున్నట్టుగా ఉంది. చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. ఆ తర్వాత అక్కడి నుంచి మరొక మందిరానికి వచ్చాడు. ఇంకొక భార్యామణి, ఆమెతో కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ యోగాభ్యాసం చేస్తూ కూర్చున్నాడు. ఇక ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉన్నాడు అన్నది వ్యాసుడు అద్భుతంగా రచిస్తే దాన్ని తీసుకొని పోతనామాత్యుడు ఆయన మనకు అందించాడు. మజ్జన అంటే స్నానం చేయడం, ఉద్యోగ అంటే ప్రయత్నం, అనుషక్తుని అంటే నిమగ్నమైన వాణిని, చూడండి ఎంత చిన్న పదంలో పెట్టాడో పోతనామాత్యుడు. మజ్జనోద్యోగానుషక్తుని అన్నాడు, అంటే స్నానం చేయడానికి సిద్ధమవుతున్న శ్రీకృష్ణుడిని. ఇప్పుడు మనం ఎవరినైనా చూసి స్నానం చేయడానికి వెళ్తున్నాడు అని ఎలా చెప్పగలమండి? ఇంట్లో చొక్కా ఇప్పి అక్కడ పెట్టి, లేదు టవర్లో ఏం కావాలనో అవన్నీ తీసుకొని బాత్రూమ్ వైపు వెళుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది కదా స్నానానికి వెళ్తున్నాడు అని. అలా స్నానానికి వెళుతున్న శ్రీకృష్ణుడిని చూశాడు. మరొక ఇంట్లో చూస్తే స్నానం చేసేశాడు, సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకో ఇంట్లో చూస్తే పంచయజ్ఞములు ఆచరిస్తూ ఉన్నాడు. ఇంకో ఇంట్లో చూస్తే తన పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకో ఇంట్లో చూస్తే ఆ ఇంటి ఎదురుగా గోదానం చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణులున్నారు, వాళ్ల చేతిలో శాస్త్రోక్తంగా గోవు తోకను వాళ్ళ చేతుల్లో పెట్టి మరొక బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతూ ఉంటే గోదానం నిర్వహిస్తూ ఉన్నాడు. మరొక ఇంట్లో ఆభరణాలు పెట్టుకొని కూర్చొనున్నాడు, అంటే ఇంకెక్కడికో వెళ్ళాలి. ఇంకొక ఇంట్లో చూస్తే సంగీత సాధన చేస్తూ ఉన్నాడు. ఆయన చేతుల్లోనే వేణువు ఉంటుంది, మురళి, దాంతో సాధన చేస్తూ ఉన్నాడు, రాగాలు పలికిస్తూ ఉన్నాడు. మరొక ఇంట్లోకి వెళ్లి చూస్తే తన భార్య కూర్చొనున్నది. ఈయన మెల్లిగా ఇప్పటి భాషలో చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్, జలకేళి చేయడం కోసం అందులోకి దిగుతూ ఉన్నాడు. ఆవిడేదో నవ్వుతూ ఉన్నది, ఈయన ఇక జలకేళి చేద్దాము, అలా నీళ్లల్లో ఈత కొడదాము అని చెప్పి దిగుతూ ఉన్నాడు. మరొక ఇంట్లో చూస్తే బలరాముడితో కలిసి కూర్చొని ద్వారకా నగరంలో ఉండే సమస్యల గురించి తీవ్రంగా చర్చిస్తూ ఉన్నాడు. ఎవరైనా వెళ్లి పిలిచినా పలుకుతాడా లేదా అన్న సందేహం వచ్చేంత విధంగా నిమగ్నమై ఉన్నాడు ద్వారకా నగరానికి సంబంధించిన ఆ కార్యక్రమాలలో. గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం కదా, అటువంటి కార్యక్రమాలు. మరొక ఇంట్లో చూస్తే మంచం మీద కూర్చొని ఉన్నాడు. ఇలా అసలు ఎంత అద్భుతంగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అనేది వేదవ్యాసుడు ఇతిహాస పురాణాన్ని శృణవంతం మంగళానిచ అని చెప్పి రాశాడు వేదవ్యాసుడు. అంటే ఒక ఇంట్లో చూస్తే ఓ బ్రాహ్మణుడు వచ్చి ఇతిహాసము చెప్తూ ఉన్నాడు, మరొక ఇంట్లో ఇంకో బ్రాహ్మణుడు పురాణం చెప్తూ ఉన్నాడు. రెండూ శ్రీకృష్ణ పరమాత్మ వింటూ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ పక్కన ఆయన భార్య. 16,000 మంది కదా, ఒక ఇంట్లో కృష్ణ పరమాత్మ ఆయన భార్య కూర్చొని ఒక బ్రాహ్మణుడు ఇతిహాసం చెప్తుంటే వింటున్నారు. అప్పుడు ఉన్నటువంటి ఇతిహాసం ఏమిటయ్యా? రామాయణం. బ్రాహ్మణుడు చెప్తూ ఉన్నాడు, రామాయణం అండి, శ్రీరామచంద్రుల వారు ఈ విధంగా రావణాసురుడితో యుద్ధం చేస్తున్నారు. ఆ బ్రాహ్మణుడు పాపం చెప్తూ ఉన్నాడు, అంతా ఈయన వింటూ ఉన్నాడు. ఈయనే కథానాయకుడు, రామాయణానికి పేరు రాముడు, ఇప్పుడు కృష్ణుడు. వినేది ఈయన్నే, వింటూ ఉన్నాడు. అది కూడా వినయంగా గౌరవంగా శ్రవణం చేస్తూ ఉన్నాడు, ఇతిహాసాన్ని శ్రవణం చేయడం. మరొక ఇంట్లో ఆయన భార్యతో కలిసి కూర్చొని పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాడు.
అక్కడ బ్రాహ్మణుడు విష్ణు పురాణం ఏదో నరసింహస్వామికి సంబంధించిన ఘట్టం చెప్తూ ఉన్నాడు. ఈయనే వింటూ ఉన్నాడు. ఓహో, నరసింహావతారంలో నేను ఈ విధంగా ప్రవర్తించానా అని మనసులో ఈయనే అనుకుంటున్నాడా అని నారద మహర్షికి సందేహం వచ్చేలాగా అలా వింటూ ఉన్నాడు. కావాలనే వేదవ్యాసుడు ఈ వాక్యాన్ని రాశాడు. అందులో ఇతిహాస పురాణాన్ని శృణ్వంతం మంగళానిచ అని. ఎంత అద్భుతమైన వాక్యం అంటే ఇది. యూట్యూబ్లలో కామెంట్స్ సెక్షన్ లో కొంతమంది కామెంట్స్ రాసేవాళ్ళు బాగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే కాదు, ఎక్కడైనా, ఇతిహాసం ఛానల్ అని నేను అనడం లేదు, ఎక్కడైనా గురువులు, పండితులు, పౌరాణికులు ఎప్పుడైనా సరే ఏ వేదిక మీద అయినా సరే చెప్తున్నప్పుడు కానీ, లేదు యూట్యూబ్లో చెప్తున్నప్పుడు కానీ, మరింకేదైనా ఫేస్బుక్ ఇక ఏ ప్లాట్ఫామ్ అని అనుకోండి, చెప్తూ ఉన్నప్పుడు కానీ మీకు తెలిసిన కథే అయ్యుండొచ్చు. అప్పుడు నాకు తెలిసి ఈ కథ నాకు తెలుసులే అన్నట్టుగా వినకూడదు. పురాణాన్ని వినేటప్పుడు పద్మపురాణంలో మనకు భాగవత మహత్యం అనేది ఉంటుంది. నేను ఎప్పుడైనా చెప్తాను, పురాణాన్ని వినేటప్పుడు అలా వినకూడదు. ఇతిహాసానికి సంబంధించింది ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు అలా వినకూడదు. నాకు తెలుసులే ఈ కథ, రాముడి కథ నాకు తెలుసులే, రాముడు ధనస్సు ఎక్కువ పెట్టాడు, శివధనస్సు, దాన్ని విరక్కొట్టాడు, సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు, ఇలా మాట్లాడకూడదు. ఒకటోసారి గాని, 10వ గాని, 20వ గాని ఓపికగా ప్రశాంతంగా పురాణ శ్రవణం అనేది చెయ్యాలి. పురాణ శ్రవణం చేసేది ఎందుకయ్యా అంటే భగవంతుని నామం మన చెవిలో పడుతుంది కాబట్టి తద్వారా మన పాపాలు నశిస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దలేమిటి, పురాణంలోనే సరాసరి చెప్పారు వేదవ్యాసుల వారు. సనక సనందాది మహర్షులు నారద మహర్షికి చెప్పేటప్పుడు చెప్తారు. ఒకే ఒక మాట అంటారు వాళ్ళు. బద్రీనాథ్లో ఉంటుంది చర్చ్ అంతా పద్మపురాణంలో భాగవత మహత్యము. సింహము గనక గర్జిస్తే మిగతా జంతువులన్నీ ఎలాగైతే కకావికలై పారిపోతాయో అలా భగవంతుని నామ స్మరణ వింటే పాపాలన్నీ కకావికలై పారిపోతాయి, దుష్ట లక్షణాలన్నీ పారిపోతాయి, పాపపు రాశి మొత్తం దగ్ధమైపోతుంది అని సనక సనందాది మహర్షులు నారద మహర్షికి చెప్పారు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ నిజానికి పురాణం వినవలసిన అవసరం ఉందా అండి? అన్ని ఆయన కథలే. రామాయణం ఆయన కథే, ఇంకెందుకు ఆయనకు పురాణం, ఇంకెందుకు ఆయనకు ఇతిహాసం? ఆయనకు పురాణం చెబుతూ అయ్యా ఈ విధంగా బ్రాహ్మణులను చూసుకోవలను, ఈ విధంగా గోవులను చూసుకోవలను, ఈ విధంగా తీర్థయాత్రలు చేయవలను, ఈ విధంగా గంగానదిలో స్నానం చేయవలెను, ఈ విధంగా పలానా శమంతక పంచకం అని ఒకటి ఉన్నది, అక్కడికి వెళ్ళవలెను, గ్రహణ స్నానం చేయవలెను. ఇవన్నీ ఆయనకెందుకండి? కృష్ణునికి అవసరం, ఆలోచించండి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అలా అనుకోలేదు. ఆయన కూర్చొని వింటూ ఉన్నాడు. ఎందుకు పురాణ శ్రవణం చేస్తూ ఉన్నాడు, ఎందుకు గోదానం చేస్తూ ఉన్నాడు, అదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఇదే కథలో చెప్తాడు. చివరగా మనకు అర్థం అవుతుంది, ఆయనే చెప్తాడు. మనమేం ఊహించుకొని కంగారు పడక్కర్లేదు, ఆయనే చెప్పేస్తాడు. కాసేపు ఆగితే మీకే అర్థం అవుతుంది. ఈ రోజుల్లో పురాణం వినేటప్పుడు ఒకటి మనం బాగా గమనించవచ్చు, వయసుతో సంబంధం లేదు. ఏముంది సమాజంలో అంటే ఈ టిక్ టాకులు 5 సెకండ్స్ 10 సెకండ్స్లో నవ్వేయాలి, 10 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేయాలి, 5 నిమిషాల్లో మోక్షం ప్రసాదించాలి, నాకు మొత్తం మహాభారతం అంతా 10 నిమిషాల్లో అర్థమైపోవాలి, ఇంత లెంతుతో చెప్పాలి, పురాణం ఇలా చెప్పాలి, కథ ఇలా చెప్పాలి, ఈ రకరకాలుగా మాట్లాడే వాళ్ళు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇతిహాసం ఛానల్ గురించి చెప్పట్లేదు నేను, ఇతిహాసం ఛానల్ అనే కాదు, కొంతమంది పౌరాణికులు గాని కొన్ని చర్చలు అవి జరుగుతున్నప్పుడు నేను వింటూ ఉంటాను. ఆశ్చర్యం కలుగుతుంది. పురాణం చెప్పే వాళ్ళ సంఖ్యనే తక్కువగా ఉన్నది ఈ రోజుల్లో. క్రమక్రమంగా అది పెరగాలి అని చెప్పి కోరుకోవాలి. గాని ఎవరైనా సరే పురాణం ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు ఏంటండి పండితుడు గారు, ఏంటండి పౌరాణికుడు గారు, 10 నిమిషాల్లో నాకు చెప్పేయండి, ఇలా మాట్లాడడం లేదు శ్రీకృష్ణ పరమాత్మ గాని ఆయన భార్య గాని. ఆ పౌరాణికుడు చెప్తూ ఉంటే చక్కగా వింటూ ఉన్నారు. నరసింహస్వామి వారి వైభవం చెప్తూ ఉంటే ఆనందంగా వింటూ ఉన్నారు. ఆ పౌరాణికుడు నరసింహస్వామి వీర ఆవేశాన్ని, రౌద్రాకారాన్ని చూసి దాన్ని తగ్గించలేక బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు భయపడుతూ ఉంటే లక్ష్మీదేవిని పిలిచి నువ్వు వెళ్ళమ్మా మీ ఆయన దగ్గరికి, మీ ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళావంటే కాస్త నిన్ను చూస్తే కాస్త చల్లబడతాడేమో, సంతోషిస్తాడేమో అని లక్ష్మీదేవితో అంటే, లక్ష్మీదేవి ఈయన మా ఆయన కాదండి అన్నది. లక్ష్మీదేవి ఈయన మా ఆయనేనా అండి, మా ఆయన ఇలా ఉండడండి, మా ఆయన ప్రసన్న వదనుడండి, ప్రశాంతంగా నవ్వుతూ ఉంటాడండి, చిద్విలాసంతో ఉంటాడండి, ఎటువంటి రాక్షసులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన క్షీరసాగరంలో అలా పడుకొని ప్రశాంతంగా నవ్వుతూ చిరునవ్వుతో ఉంటాడండి. ఈయనేమిటండి ఇలా ఉన్నాడు, ఇదేమి రౌద్రాకారము, ఇంత భయంకరంగా ఉన్నాడు అని లక్ష్మీదేవి అలా చూస్తోంది. తెలుసు ఆమెకు వాళ్ళ ఆయన్నే స్తంభాన్ని చీల్చుకొని నర సింహ అవతారంలో వచ్చాడు అని లక్ష్మీదేవికి తెలుసు. కానీ ఆమె అలా అంటోంది, మా ఆయన ఇలా ఉంటాడా, అసలు మా ఆయనకి ఇంత కోపం ఎక్కడొచ్చిందండి, మా ఆయనకు అసలు కోపమే రాదండి. కొంతమంది చెప్తుంటారు కదా భార్యలు, మా ఆయనకు అస్సలు కోపం లేదండి అంటూ ఉంటారు.
ఏదో ఒక రోజు ఆయనకు కోపం వస్తుంది. ఇక ఆ కోపం వచ్చినప్పుడు చూస్తే నరసింహ అవతారం, భయపడి పారిపోవాలి చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇక ఎక్కువ శాతం కోపం వచ్చే వాళ్ళని చూడండి, వాళ్ళ గురించి ఒక అంచనా ఉంటుంది. ఆయనకు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుందండి మా నాన్నగారికి, ఇది మాకు తెలిసిన విషయమేలే, పెద్ద విషయమేం కాదు, ఈ కోపం చాలా సహజమైన కోపము అని అలవాటైపోయి ఉంటుంది. అసలు ఎప్పుడు కోపం రాకుండా ఎలాంటిదైనా సరే ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉండే వ్యక్తికి ఒక్కసారి, అది కూడా భయంకరమైన రౌద్రాకారం, ఇక దాన్ని పోల్చడానికి మరొక రౌద్రాకారం అనేది, మరొక కోపం అనేది, మరొక ఉగ్ర ఆవేశం అనేది ఈ లోకంలోనే లేనంత కోపం వస్తే ఎలా ఉంటుంది? నరసింహస్వామి వారి వైభవం చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మళ్ళీ భక్తుడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళితే ప్రహ్లాదుడిని చూసి తన ఉగ్ర స్వరూపాన్ని అలాగే చూపిస్తూ అలా నెమ్మదిగా తన కోపాన్ని, ఆవేశాన్ని, క్రోధాన్ని, రౌద్రాన్ని అలా తగ్గించుకున్నాడు. అంటే అందరికీ భయం వేసింది గాని భక్తుడైన ప్రహ్లాదుడికి మాత్రం భయం వేయలేదు. నరసింహస్వామి వారిని చూస్తే శ్రీమన్నారాయణుడు వచ్చాడు, అలా చూస్తున్నాడు అంతే, పిలవంగానే వెళ్ళిపోయాడు, ఒళ్ళో కూర్చున్నాడు ప్రహ్లాదుడు, ఏం భయం లేదు. ఎందుకంటే నరసింహస్వామి వారు చేసిన యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. అసలు ఆ యుద్ధం చూస్తేనే ఒక్కొక్కడికి భయం పుడుతుంది. చాలా మంది భాగవతం ఏమనుకుంటారంటే ఆ సినిమాలలో అక్కడెక్కడ చూసి హిరణ్యకశపుడు పాపం తండ్రి ప్రేమ ఇదంతా మనకి ఎస్వి రంగారావు గారు లాంటి మహానుభావుడు నటించేసరికి హిరణ్యకశపుడు ఏమేమి రౌడీ పనులు, గుండా పనులు ఏమేమి చేశాడో అవన్నీ ఎక్కువగా చూపించారు. సినిమాలలో చూపించడానికి అవకాశం కూడా ఉండదు. భాగవతంలో అతి అద్భుతంగా వర్ణించారు ఆయన ఏమేం చేశాడు, ఎందుకని ఆయనను ఆ స్థాయిలో సంహరించవలసి వచ్చింది అని. కరెక్టేరా, వీడిని ఇలాగే సంహరించాలి అని చెప్పి అంటారు. భాగవతం కనుక సంపూర్ణంగా నరసింహ వైభవాన్ని అర్థం చేసుకోగలిగితే చెప్తాను నేను ఎప్పుడైనా నాకు అవకాశం వచ్చినప్పుడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు, ఆయనకేం భయం లేదు, వెళ్ళాడు కూర్చున్నాడు అంతే. అంటే ఇవన్నీ వివరిస్తూ ఉంటే పౌరాణికుడు శ్రీకృష్ణ పరమాత్మ వింటూ ఉన్నాడు. ఎందుకని ఇవన్నీ చేసింది ఆయన్నే కదా. ఎప్పుడైనా పెద్దవాళ్ల గురించి వాళ్ళ చిన్నప్పుడు ఏం చేశారో చెప్తూ ఉంటే ఎప్పుడైనా మీరు బాగా గమనించండి, ఎలా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కానీ, లేదు ఎప్పుడో దూర బంధువులు, సాధారణంగా దూర బంధువులు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎక్కువ గుర్తు చేస్తారు. అసలు వీడండి చిన్నప్పుడు పరమ కోతి వేషాలు, మర్కట వేషాలు వేస్తూ అట్టించిటు ఇట్నుంచి అటు దూకడం, చెట్లెక్కడం, గట్లు పుట్టలు, ఇదే వీడి పని. పరమ కోతి వీడు. ఏదో చెప్తూ ఉంటారు, వీడు మా ఇంట్లో వచ్చి టీవీ బద్దలు కొట్టాడండి, వీడు మా ఇంట్లో ఫ్యాన్ పీకి పాకం పెట్టాడండి, ఇలా చెప్తూ ఉంటే అందరు వింటూ ఉంటారు. ఈ పెద్ద అయిన తర్వాత వీళ్ళ గురించి చెప్తూ ఉంటే ఓహో చిన్నప్పుడు నేను ఇలా చేశానా అని సరదాగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వింటారే. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు అలా వింటూ ఉన్నాడు. ఇవన్నీ ఆయన అవతారాలే, ఆయన లీలలే. అలాగే ఆయన భార్యామణి, ఆమె కూడా చాలా ఏకాగ్రతతో శ్రవణం చేస్తోంది. ఆవిడ అలా ఎందుకు శ్రవణం చేస్తోంది అంటే ఆవిడకు ఆ లక్షణం ఉంది కాబట్టే, అలాంటి గొప్ప లక్షణం ఉంది కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మకు భార్య అయ్యిందామె. లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ భార్య ఎందుకు అవుతుందామె? అయ్యే ప్రసక్తే లేదు. అదే ఏదో చెప్తున్నారండి, ఈ పురాణం ఏదో పండితుడు ఏదో చెప్తున్నాడండి, ఏదో భాగవతం అంట ఏదో చెప్తున్నాడు, నాకెందుకండి అలా అనుకునే వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ భార్యగా ఎందుకు ఉంటుందండి? ఉండే ప్రసక్తే లేదు. ఏకాగ్రతతో వింటోందామె. పురాణం కానీ ఏదన్నా ఒక ఘట్టం తీసుకొని చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు కూడా నాకు ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే, రకరకాల వాళ్ళు వింటూ ఉంటారు, నాకు భాగవతం చెప్పాలి అనే ఆలోచన కూడా ఉంది, మొత్తం భాగవత పురాణాన్ని అందిద్దాము అని. అది ఏ స్థాయి భయం వెళ్ళిందంటే, భాగవతం చెప్పాలంటే గత వారం 10 రోజుల నుంచి నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను, భాగవతం చెప్దామా, ఇతిహాసంలో చెప్దామా అని. మొదటగా ఏం ప్రారంభించాలి, అసలు కూర్చోబెట్టడానికి వీళ్ళకి ఏం చెప్పాలి అనే దాని దగ్గర అయిపోయాను. ఎందుకంటే అండి, ఇప్పుడు వేదవ్యాసుల వారు రచించినటువంటి సంస్కృత భాగవతాన్ని యథాతథంగా తీసుకొని కథ అందివ్వడానికి ప్రయత్నం చేసినా, లేదు పోతన భాగవతాన్ని తీసుకొని కథ అందివ్వడానికి ప్రయత్నం చేసినా, వ్యాస భాగవతంలో అత్యద్భుతమైన శ్లోకాలున్నాయి. మొదట ప్రార్థనా శ్లోకాలు, అసలు ఆ భాగవతం లోపలికి తీసుకెళ్లే శ్లోకాలు ఉన్నాయి. పోతనమాత్యుడైతే తన తల్లి గురించి, తన తండ్రి గురించి, అన్నయ్య గురించి, తన భార్య గురించి, వారి గురించి మొత్తం వర్ణిస్తూ ఆయన రాసుకుంటూ వచ్చాడు. సరే, సరస్వతీదేవి ప్రార్థన అదంతా కూడా లోకంలో ప్రసిద్ధం, అవన్నీ చెప్పుకుంటూ ఆయన వచ్చాడు. ఇప్పుడు అవన్నీ చెబుతూ భాగవతం ప్రారంభించామనుకోండి, ముఖ్యంగా యూట్యూబ్ లో చాలా మంది డిస్కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఇది నన్ను వేధిస్తూ వస్తున్నదన్నమాట. ఎందుకంటే శ్లోకమో పద్యమో ఏదైనా చెప్పామనుకోండి, దాన్ని వినే ఓపిక కూడా చాలా మందిలో నశించిపోయింది. గత 30-40 సంవత్సరాలుగా ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండడం వల్ల తెలుగు కూర్చొని వినేవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు వినాలి అంటే టక 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 ఒక పంచో, సీరియల్స్ లో వచ్చే పంచెస్ కానీ, లేకపోతే టీవీ ఛానల్స్ లో వచ్చే రకరకాల హిట్ అయినటువంటి ప్రోగ్రామ్స్ మీరు తీసుకొని చూస్తే ఆ భాష కానీ అంత వేగంగా, అంటే పద్యం వద్దు శ్లోకం వద్దు ఏమొద్దు, టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దాని భాగవత ప్రవచనము అని చెప్పి పిలవరు, దాని భాగవత పురాణం చెప్పడం అని చెప్పి అనరు, కథ చెప్పడం అంటారు. కథ చెప్పడం వేరు, పురాణం చెప్పడం
వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. అలా చెప్పాలి అని చెప్పి అంటే ముఖ్యంగా యూట్యూబ్ లో ఇదో పెద్ద సమస్య అనమాట. ఇక అంతకుముందే ప్రసిద్ధమై ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళదేమో కాస్త కొంతమంది ముందే కాస్త కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి అయ్యో ఏదో చెప్తున్నారు వీళ్ళు విందాము అని కాస్త వినడానికి ప్రయత్నం చేస్తారు, అలా వింటూ ఉంటారు. యూట్యూబ్ లో చెప్పాలంటే ఇది ఒక పెద్ద సమస్య అనమాట. లేదు ఏ పద్యము ఏ శ్లోకం అని చెప్పకుండా పక్కన పెట్టి కథ చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మధ్య మధ్యలో అలా చెప్పడానికి ప్రయత్నం చేసామనుకోండి, పండితులు గాని అంతకుముందు పురాణం వినడం అలవాటున్న వాళ్ళు కానీ విన్నారనుకోండి, వీడేమిట్రా ఇలా చెప్తున్నాడు, ఓ పద్యము లేదు, ఒక శ్లోకము లేదు, తత్వము లేదు, ఏదో కథ చెప్తున్నాడు, దీని పురాణం అంటారా అని చెప్పి వాళ్ళు అంటారు. యూట్యూబ్ లో పురాణం చెప్పడం అనేది పిహెచ్డి చదువుకున్నటువంటి వ్యక్తిని, ఎంఏ చదువుకున్నటువంటి వ్యక్తిని, ఎంఏ చదువుతున్నటువంటి వ్యక్తిని, గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి వ్యక్తిని, ఇంటర్మీడియట్ చదువుతున్న వ్యక్తిని, నిరక్షరాస్యుణ్ణి, అక్షరాస్యుణ్ణి, స్త్రీలు పురుషులు, రకరకాల వయసుల్లో ఉన్న వాళ్ళు, రకరకాల మాధ్యమాలలో చదువుకొని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ ఒకే చోట కూర్చోబెట్టి అందరికీ అర్థమయ్యేలాగా అందరినీ అలరిస్తూ చెప్పాలి. ఎంత కష్టమైన పని చూడండి. యూట్యూబ్ లో పురాణం చెప్పాలి అని అంటే, కథ కాకుండా పురాణం చెప్పాలి అంటే అది చాలా కష్టమైన విషయం. నేను కొన్ని కామెంట్స్ చదివినప్పుడు కూడా గమనించాను. మహాభారతానికి సంబంధించినవి శాంతి పర్వం కొన్ని చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆశ్చర్యపోయాను. శాంతి పర్వంలో లేదు అనుశాసనిక పర్వంలో భీష్మ పితామహుడు చెప్పినటువంటి కథ గాని ఏదైనా చెప్తున్నాం అనుకోండి, నేను సరాసరి 3 నిమిషాలలో ఇది కథ ఇలా చెప్పాడని చెప్పి వదిలేశాను అనుకోండి, అది ఆకట్టుకోదు. రెండో విషయం ఏంటంటే, ఒక వయసు వాళ్ళకి అర్థం అవుతుంది, మరో వయసు వాళ్ళకి అర్థం కాదు. సమాజంలో ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఒకప్పుడు ఏంటంటే నిరక్షరాస్యులు అక్షరాస్యులు ఇవన్నీ సంబంధం లేదు, చదువుకున్నారా చదువుకోలేదా, పండితుల పామరుల సంబంధం లేదు. పురాణం అనేది ఒకటి నడుస్తూ ఉంటే పురాణ శ్రవణం చేస్తూ ఉండేవారు. దానివల్ల ఏమేం లాభం వస్తుంది అన్నది ఇంతకుముందు చెప్పాను. పద్మపురాణంలో భాగవత శ్రవణం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుంది, ఏమేం జరుగుతుంది, జీవితంలో ఏమేం మార్పులు వస్తాయి, ఏం జరుగుతుంది అన్నది సుస్పష్టంగా చెప్పారు. పోనీ చెప్పేశామనుకోండి, మొత్తము ఏ 500 మందో ఏ 1000 మందో కింద మీద పడి చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అరే ఈ 500 మంది ఈ 1000 మంది కోసం కష్టపడి ఏదో ఇంత చెప్పడం ఎందుకు, ఎక్కడో వేరే దగ్గర అవకాశం ఉన్నప్పుడు చెప్పే అవకాశం ఉందనుకోండి, 500 మంది నిజంగా ఇష్టపడి వచ్చి కూర్చొని వినేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ చెప్పొచ్చు కదా అని చెప్పి వాయిదా వేస్తూ వస్తున్నాను. అందుకే మీకు నేను కొన్ని కథలు మాత్రం చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా భాగవతం నుంచే. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఒక లీల నేను చెప్పాను, అది కూడా భాగవతం నుంచే. ఇలాంటివి ఎన్నెన్నో సంఘటనలు, ఎన్నెన్నో కథలు అత్యద్భుతంగా వేదవ్యాసుడు భాగవతాన్ని రచించి మనకు అందించాడు. ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే వినేవాళ్ల సంఖ్య అనేది తగ్గుతోంది. పోనీ ఆ వినేవాళ్లలో కూడా రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న విషయం మీద ఏకాగ్రత పెడదామా, ఏం చెప్తున్నారు, దాని నుంచి ఏం గ్రహిద్దాము అని ఆలోచించే వాళ్ళ సంఖ్య కంటే అందులో ఏం తప్పులు వెతుకుదాము, ఏం తప్పు పడదాము, వీళ్ళు నెమ్మదిగా చెప్తున్నారా, వేగంగా చెప్తున్నారా, 10 నిమిషాల్లో ఎందుకు ముగించట్లేదు, 5 నిమిషాల్లో ఎందుకు చెప్పట్లేదు, ఈ కథ ఎందుకు చెప్పట్లేదు, ఈ రకరకాలన్నమాట. ఈ సమస్యలన్నింటి మధ్యలో నుంచి చెప్పాలి. అందుకే చాలా మంది ఏం చేశారో తెలుసా, పురాణం చెప్పేవాళ్ళు యూట్యూబ్లలో వాళ్ళ లైక్ డిస్లైక్ సెక్షన్ ఉంటుంది కదా, దాన్ని డిజేబుల్ చేసి పెట్టారు. వాళ్ళ అఫీషియల్ ఛానల్స్ లో చూడండి, మీకు అర్థం అవుతుంది. కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేసి పడేశారు. కామెంట్ సెక్షన్ ఉండదు, లైక్ డిస్లైక్ సెక్షన్ ఉండదు. వాళ్ళు చెప్పేది చెప్పేస్తారు, వినేవాళ్ళు వింటారు, తరించేవాడు తరిస్తాడు, విననివాడు వినడు, పక్కకి వెళ్ళిపోతుంది. అలా చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అండి తమ పిల్లలకు వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వింటూ 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 ఉంటే భవిష్యత్తు తరాలకు కూడా వాళ్ళు అందివ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. వినడం అనేది చాలా ముఖ్యం. మన భారతదేశంలో వేదము, పురాణములు ఇవన్నీ కూడా వినడం ద్వారానే అలా ముందు తరాలకు గంగా ప్రవాహంలాగా అందుతూ వెళ్ళింది. అందుకని తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే ఇలాంటివి వినిపించడానికి ప్రయత్నం చేయాలి, వినమని చెప్పాలి, ఏకాగ్రతతో ఓపికగా వినమని చెప్పాలి. అలా పురాణం వినడం మీద వాళ్ళకు శ్రద్ధ అనేది పెరుగుతుంది. వాళ్ళకు శ్రద్ధ అనేది పెరిగితే వినడం మొదలు పెడితే ఆ తర్వాత వాళ్ళ ముందు తరాల వాళ్ళకి ఏమైనా అందివ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే భారతీయ సనాతన ధర్మం అనేది ముందుకు అలా కొనసాగుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఉపనిషత్తులను మొత్తం పిండితే ఆ సారాన్ని భగవద్గీత అని మనకు అందించిన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ద్వారకా నగరంలో వేరే పండితులు, బ్రాహ్మణులు, పౌరాణికులు వచ్చి చెప్తూ ఉంటే ఆయన భార్యతో కలిసి కూర్చొని ఆయన వింటూ ఉన్నాడు. మనకు నేర్పిస్తున్నాడు, వినండి అని చెప్పి మనకు నేర్పిస్తున్నాడు. అది కృష్ణ పరమాత్మ తత్వంలో మనకు చూపిస్తున్నది, గోదానం చేసి మనకు నేర్పిస్తున్నాడు. అలాగే కృష్ణ పరమాత్మ భార్యలు కూడా గృహాలలో గనక మీరు చూస్తే ఒక్కొక్కరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోంది. వాళ్ళు కూడా గొడవలు పెట్టుకోవడం, ఏడవడం ఇవన్నీ లేవు అక్కడ. ఇక్కడ మనకు వేదవ్యాసుడు వర్ణించినటువంటి దాంట్లో చక్కగా మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మతో, ఆయనను సేవిస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన చెప్పేది వింటున్నారు, ఆయనకు ఏదైనా చెప్తున్నారు, ఇద్దరూ కలిసి ధర్మబద్ధంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కృష్ణ పరమాత్మ మనకు నేర్పిస్తూ ఉన్నాడు భాగవతంలో. నారద మహర్షి చూసి ఆశ్చర్యపోయాడు. అలా ముందుకెళ్ళాడు. ఇంకో దగ్గర హసంతం హాస కథయా కదాచిత్ ప్రియయా గృహే క్వాపి ధర్మం
సేవమానమర్థకామౌ చ కుత్రచిత్ ధ్యాయంతమేకమాసీనం పురుషం ప్రకృతేః పరం శుశ్రూషంతం గురున్ క్వాపి కామైర్భోగైః సపర్యయా. వేదవ్యాసుల వారు రచించినటువంటి భాగవతంలో ఉన్న శ్లోకాలు ఇవన్నీ. ఒక చోట హాస్యంగా సరదాగా మాట్లాడుతున్నాడు భార్యతో కూర్చొని, ఇంకో చోట ధర్మాన్ని, ఒక చోట అర్థకామాలను సేవిస్తున్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు, ఒక చోట ధ్యానంలో కూర్చొని ఉన్నాడు, ఇంకొక ఇంట్లో భార్యతో కలిసి గురువులు వచ్చేవారు పోయేవారు ఋషులు వారికి సేవ చేస్తూ ఉన్నాడు. పోతన ఆయన రచించినటువంటి భాగవతంలో ఆయన రాసిన పద్యం ఏమిటంటే, సకలార్థ సంవేది యో ఇంటి లోపల చెలితోడ ముచ్చటల్ చెప్పుచుండు అన్నాడు. తన భార్యకు ఏవో ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు, సరదాగా ఏదో చెప్తూ ఉన్నాడు. ఇంకొక ఇంట్లో తన భార్యతో సరసమాడుతూ ఉన్నాడు, అది కూడా సరదాగా భార్య భర్త ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నట్టుగా సరసమాడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు వింటున్నటువంటి వాళ్లలో మీలో మీ భార్యలతో మీ భర్తలతో మీరేమేం సరసమాడతారో ఏం మాట్లాడతారో నాకు తెలియదు గాని శ్రీకృష్ణ పరమాత్మ సరదాగా, చెలి ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, ఎందుకని? బహుశా నువ్వు కట్టుకున్న ఈ ఆకుపచ్చ చీర వల్ల నీకు అందం వచ్చిందా? నువ్వు సహజంగానే అందంగా ఉంటావే, కానీ ఈరోజు ఎందుకో ప్రత్యేకంగా అందంగా కనిపిస్తున్నావు, ఎందుకంటావు? సరదాగా మాట్లాడుతున్నాడు. ఇంకొక ఇంట్లో ఆయన భార్య కోసం హారాలు గుచ్చుతూ ఉన్నాడు. ఇక్కడ హారాలు అంటే మనం ఏ రకమైన హారాలు అనైనా సరే అర్థం చేసుకోవచ్చు. ఉండేదే సముద్రం దగ్గర, రత్నగర్భుడు అంటారు సముద్రాన్ని. రత్నాలు తీసుకొని రత్నహారాలు గుచ్చుతున్నాడా, లేకపోతే పువ్వులు తీసుకొని ఆ పూలతో హారాలు కుచ్చుతున్నాడా అని చెప్పి ఇంకా మనం ఆలోచించాలి. భార్య కోసం హారాలు కుచ్చుతూ ఉన్నాడు, అవన్నీ గుచ్చి ఆమె మెళ్ళో వేస్తాడు, ఆమెను సంతోష పెడతాడు. ఇంకో ఇంటిలో తన భార్యతో కలిసి కూర్చొని విడియము అంటే ఏం లేదు, తాంబూలాన్ని సేవిస్తూ ఉన్నాడు. తమలపాకు, సున్నం, వక్క, కాచు, యాలకులు, జాజికాయ, జాపత్రి, ముత్యపు భస్మం, అద్భుతంగా తాంబూలాన్ని తయారు చేసుకొని ఆయన భార్య ఆయన ఇద్దరు కూర్చొని తాంబూలాన్ని తింటూ ఉన్నారు. ఏ ఇంటిలో చూసినా శ్రీకృష్ణ పరమాత్మే. ఒక ఇంట్లో భార్యతో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు, ఇంకో ఇంట్లో పాట పాడుతూ ఉన్నాడు, భార్య వింటోంది నవ్వుతోంది. మరొక ఇంటిలో ఇంకేదో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు, సుఖ గోష్ఠి అన్నాడు పోతన, సుఖ గోష్ఠి చేస్తూ ఉన్నాడు అని. ఇంకో ఇంట్లో నవ్వుతూ ఏదో ఆనందిస్తూ ఉన్నాడు, అంతకుముందు ఏం జరిగిందో సంఘటన మనకు తెలియదు. ఇంకొక ఇంట్లో భార్యకు ఏవో చిన్నప్పటి విషయాలు, సరదా విషయాలు చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకు, చెలి, నా చిన్నప్పుడు మా అమ్మ యశోదమ్మ మేము మధ్యాహ్నం తినడానికి అన్నము, ఆవకాయ, వెన్న ఇవన్నీ మూటగట్టి ఇచ్చేది. అప్పుడప్పుడు మధురమైన పదార్థాలు, తినుబండారాలు అవన్నీ కూడా ఇచ్చేది. ఎప్పుడైనా పండగో పబ్బమో వచ్చిందంటే ఇక మరుసటి రోజు తినుబండారాలు విపరీతంగా చేసుంటారు కదా, అవన్నీ తీసుకొని మేము గోవులను తోలుకొని అడవికి వెళుతూ ఉండేవాళ్ళము. ఆ తినుబండారాలలో ఎక్కువ తినుబండారాలు తినాలి అని మధుమంగళుడు అని చెప్పి మా మిత్రుడు ఒకడు ఉండేవాడు, వాటి మీద కన్నేసేవాడు. ఇక చాలాసార్లు రకరకాలుగా సరదాగా మోసగిస్తూ ఉండేవాడు స్నేహితులందరినీ. నాకు తెలుస్తూనే ఉంటుంది, కానీ నేను కూడా సరేలే సరదాగా నేను కూడా అందులో భాగం పంచుకుందాము అని మోసపోతున్నట్టుగా నటిస్తూ ఉంటాను. ఓ రోజు ఏం చేశాడు తెలుసా మధుమంగళుడు, ఆ కొండ మీద ఒక చెట్టు కనిపిస్తోంది చూశారా, ఆ చెట్టుని ఎవరైతే ముట్టుకొని వేగంగా మళ్ళీ ఇక్కడికి గోవుల దగ్గరికి వస్తారో వాళ్ళు గెలిచినట్టు. మొట్టమొదటగా గెలిచిన వాళ్ళు ఏ తినుబండారం కావాలంటే ఆ తినుబండారం తినొచ్చు. అందరూ తీసుకొస్తారే మూటలు, చద్ది మూటలు, వాటన్నిట్లో ఏమేమున్నాయో మొదటగా వచ్చిన వాడు ఎన్నుకొని మరీ తినొచ్చు, సరేనా అన్నాడు. అందరూ సరే అంటే సరే అనుకున్నారు. నాకు తెలుసు ఏదో చేస్తాడని, అయినా సరేలే పర్వాలేదు. పరిగెత్తుతూ ఉన్నాం, అందరం వేగంగా కొండ వైపుకు దూసుకొని వెళ్తూ ఉన్నాం ఆ చెట్టును ముట్టుకుందామని. ఇప్పుడు మధుమంగళుడు పరిగెత్తినట్టే పరిగెత్తి వెనక ఆగిపోయి రాకుండా అక్కడ కూర్చొని ఒక్కొక్క చద్దిముట విప్పి లడ్డూలు ఇక ఏమేమున్నాయో అన్ని మధురమైన పదార్థాలు తీసుకొని కావాల్సినంత తిని భుక్తాయాసంతో ఉన్నాడు. మేమందరం వెనక్కి వచ్చేసరికి మేమందరమేమో పరిగెత్తిన ఆయాసంతో వెనక్కి వచ్చాం, మధుమంగళుడేమో భుక్తాయాసంతో ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోయి ఇదేం మధుమంగళ అని అడిగితే, నేను బ్రాహ్మణుణ్ణయ్యా, నేను ఎంత దూరం అని చెప్పి పరిగెత్తుతా అని చెప్పు, నాకు తెలుసు అసలే బలహీనుణ్ణి, బక్క ప్రాణాన్ని, నేను ఎలాగూ గెలవను, అలాంటప్పుడు ఇక పరిగెత్తడం ఎందుకు చెప్పండి. సరే మీరు వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చోవడం ఎందుకని ఎవరెవరు ఏమేం తెచ్చారో ఒకసారి మూటలో చూద్దామని చెప్పి తెరిచాను. సరే ఒక్కొక్క లడ్డు నన్ను తిను అని చెప్పి ఊరిస్తుంటే నన్ను ఏం చేయమంటారు, అందుకని ఏవో ఒక రెండు నా పంటి కింద వేసుకున్నాను అని అంటాడు మధుమంగళుడు. తన స్నేహితుల గురించి
చిన్నప్పటి స్నేహితుల గురించి, సరదా సరదా విషయాల గురించి భార్యతో చెప్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా శ్రీకృష్ణ పరమాత్మే కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాడు. ప్రతి భార్య 16,000 మంది అందరూ ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉన్నాడు నారద మహర్షి. ఇంకొక దగ్గరికి వెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ తన కొడుకులతో ఏదో మాట్లాడుతున్నాడు. మరో చోట శ్రీకృష్ణ పరమాత్మ బంధువులు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి పెళ్లిళ్ళలో, నిశ్చితార్థాలో, అన్నప్రాసనాలు ఏవో అవుతూ ఉంటాయి కదా, వాటన్నింటి దగ్గర ఆయనే ఉన్నాడు. ఒక చోట అప్పగింతల కార్యక్రమం లాంటిది ఏదో జరగబోతుంటే అక్కడ ఆయనే ఉన్నాడు ఒక బంధువు ఇంట్లో, యాదవ వీరులు. మరొక ఇంట్లో చూస్తే అక్కడ ఏదో అక్షరాభ్యాసం ఏదో జరుగుతుంటే అక్కడ కూర్చొని ఆ పని చేస్తున్నాడు. ఇంకో ఇంట్లో ఈ బంధువులకు సంబంధించిన పిల్లది ఎవరిదో పెళ్లి ఉంది, అందులో ఏమేం వంటలు వడ్డించాలి ఏదో చర్చ నడుస్తుంటే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా ఆయన్నే కనిపిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నారదుడు అనుకుంటున్నాడు, సనక సనందాది ఋషుల చేత, దేవతల చేత పూజలు అందుకునే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ భూలోకంలో, ఈ ద్వారకలో ఎంత అద్భుతమైన మాయను ప్రదర్శిస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యపోయి నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక ఇంట్లోకి వెళితే ఆ ఇంటి వెనక చాలా పెద్ద ప్రదేశం ఉంది, ఖాళీ ప్రదేశం. అక్కడ ఒక ఏనుగు మీదకెక్కి దానికి ఏదో శిక్షణ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధం ఎలా చెయ్యాలి, యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఏనుగు ఏ విధంగా ప్రవర్తించాలి, దానికి శిక్షణ ఇస్తున్నాడు. కోలయాపీడము అనే ఏనుగును శ్రీకృష్ణ పరమాత్మ కంసుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు ఆ దారిలో చంపాడు, మీకు తెలిసే ఉంటుంది, మథురాలో. ఇక్కడేమో ఏనుగుకు శిక్షణ ఇస్తున్నాడు. మరో చోట కృష్ణ పరమాత్మ మరికొందరు యాదవ వీరులు కలిసి గుర్రపు స్వారీ చేస్తున్నారు. అటు ఇటు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉన్నారు. అంటే యుద్ధానికి సన్నద్ధంగా ఉండడం. మరో ఇంట్లో భార్య భోజనం వడ్డిస్తుంటే చక్కగా భోజనం చేస్తూ ఉన్నాడు బంగారు పళ్ళెంలో. మరో ఇంట్లో నిద్రపోతూ కనిపించాడు. మరొక ఇంటి నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంటే నారద మహర్షి తొంగి చూశాడు. 2 ఖడ్గాలు వచ్చి రాసుకుంటుంటే ఆ శబ్దం వినిపిస్తోంది. అందులో కృష్ణుడు ఉన్నాడు, అవతల వైపు ఇంకెవరో ఉన్నారు. ఆయన ఎవరో తెలియదు నారదుడికి. ఇలా కాదు అని కృష్ణ పరమాత్మ అలా వీధిలోకి వచ్చాడు. కృష్ణుడు ఎక్కడికో వెళుతున్నట్టు కనిపించాడు. కృష్ణుడిని అనుసరించి ఈయన వెళితే అడవిలో కొన్ని క్రూర మృగాలను శ్రీకృష్ణ పరమాత్మ వేటాడుతూ ఉన్నాడు. వీధిలోకి వచ్చి చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికీ కనిపించకుండా ఆ నగరంలో తిరుగుతూ, అంటే ఏదో వేరే ఒక మామూలు పల్లెటూరి బైతు అంటారు కదా, అలాంటి ఒక వేషంలో ఒక కర్ర పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం నారదా, ఎప్పుడొచ్చావు నారదా ద్వారకా నగరానికి? ఇప్పుడే చూస్తున్నాను నేను, పద ఇంటికి పద అన్నాడు. నారద మహర్షి ఇటు చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ అసలు నగరంలో ఉన్న ప్రజలు ద్వారకలో ఎలా ఉన్నారో, ఏమన్నా కష్టసుఖాలున్నాయా తెలుసుకోవడం కోసం అలా తిరుగుతున్నాడు. చూడండి, ఇంకొక దగ్గర చెరువులు తవ్విస్తున్నాడు, ఇంకో దగ్గర దిగుడు బావులు తవ్విస్తున్నాడు, మరొక దగ్గర ఏమేం సమస్యలొచ్చాయి నగరంలో వాటన్నింటినీ పరిష్కరిస్తూ ఉన్నాడు. మరో చోట సాత్యకితో కూర్చొని యుద్ధ రహస్యాల గురించి మాట్లాడుతున్నాడు. మరో చోట తన పుత్రులకు మంచి చెడు చెప్తూ ఉన్నాడు. ఒకచోట వేదాంత చర్చలు చేస్తూ ఉన్నాడు. ఇదంతా నారద మహర్షి దర్శించాడు. శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని, ఆ యోగమాయా ప్రభావాన్ని మొత్తం ఒకసారి చూసి నారద మహర్షి అనుకున్నాడు, పోతన భగవతంలో మాయురే హరిహరి వరదా అమేయ గుణ అన్నాడు. మాయురే పదం మనం పాత సినిమాలలో కూడా మనం వినొచ్చు. దుర్యోధనుడికి ఇటువంటి వాళ్ళకు రాస్తూ ఉంటారు నాటకాలలో కూడా. మాయురే ఆహా అమ్మమ్మమ్మమ్మమ్మ హరిహరి శ్రీకృష్ణ నీ మాయ ఇలా ఉంటుందా, ఆహా నయనానందకరంగా ఉంది, ద్వారకలో ఎటు చూసినా నువ్వే ఉన్నావు అని. ఇంకా ఇలా కాదు అని చిట్ట చివరగా ఒక ఇంటికి వెళ్ళాడు. నారదుడు ఏమనుకున్నాడు, ఆయన పరిస్థితి ఎలా ఉందన్నది వేదవ్యాసుడు ఏం రాశాడంటే, అథోవాచ హృషీకేశం నారద ప్రహసన్నివ యోగమాయోదయం వీక్ష్య మానుషీమీ యుషోగతిం అని రాశాడు. ఓహో, మాయ ఇలా ఉందా అని ఆలోచించి, ఇక సరే మహాయోగులకే ఈ స్వామివారి మాయ అర్థం కాదు, ఇక నాకేం అర్థం అవుతుంది, దర్శించే అవకాశం భాగ్యం నాకు కలిగింది చాలు అనుకుని ఇక చిట్ట చివరగా ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో శ్రీకృష్ణుడు ఉన్నాడా లేదా అనే సందేహం లేదు, వెళ్ళిపోయాడు, ఉంటాడంతే. వెళ్ళి కృష్ణ శ్రీకృష్ణ మహాభక్తులు, ఎంతెంతో పుణ్యం చేసిన వారు, పుణ్యపు రాసి పేరుకుపోయినవారు, పుణ్యాత్ములు మాత్రమే నీ భక్తి అమృతంలో ఉన్న ఆ కమ్మదనాన్ని తెలుసుకోగలుగుతారు, నీ తత్వంలోని కమ్మదనాన్ని తెలుసుకోగలుగుతారు. ముల్లోకాలలో మహర్షులు గాని దేవతలు గాని
ఇంద్రుడు గాని బ్రహ్మ గాని ఎవ్వరు కూడా నీ మాయను తెలుసుకోలేరు ప్రభు అని నమస్కారం పెట్టాడు నారదుడు. అప్పుడు శ్రీ భగవాను వాచ, ఎప్పుడైనా వేదవ్యాసుడు శ్రీ భగవాను వాచ ఏమన్నాడు కృష్ణుడు అంటే, నారదా నువ్వు మాయలో పడ్డావా ఏమిటి? వచ్చావు చూసావు కదా మాయ ఎలా ఉన్నదో. 16,000 మంది స్త్రీలు, అష్టభార్యలు, ఈ 16,008 మంది భార్యలు, వీళ్ళందరినీ నేను సరిగ్గా చూసుకుంటున్నానా లేదా అన్న సందేహం ఏమన్నా ఉందా ఇంకా నీకు? లేదు, మాయ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చావా? ఇక్కడ నేనేం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు నారదా? నేను ధర్మాన్ని బోధిస్తున్నాను, ధర్మాన్ని ఆచరిస్తున్నాను, ఇతరులు ధర్మాన్ని ఆచరించేలా నేను చూస్తున్నాను. ఇతరులు ధర్మాన్ని ఆచరిస్తుంటే అది ధర్మమా కాదా అని ఆమోదిస్తున్నాను. ఈ పనులన్నీ నేను ఇక్కడ చేస్తున్నాను నారదా. ధర్మాన్ని బోధిస్తున్నాను, ఆచరిస్తున్నాను, ఆమోదిస్తున్నాను. ఇవన్నీ చేయడం కోసమే ఈ కృష్ణావతారము. అదే పని ఇక్కడ జరుగుతోంది నారదా. నువ్వేమి నా గురించి చింతించకు, బాధపడకు, ఎక్కువగా ఆలోచించకు. ఈ 16,000 మంది, ఈ 8 మంది, ఈ భార్యలు, వీళ్ళందరిని ఎలా చూసుకుంటున్నాడు కృష్ణుడు, దాని గురించి ఎక్కువ ఆలోచించకు నారదా. ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్పడం కోసం నేనిదిగో ఈ పనంతా చేస్తూ ఉన్నాను. ప్రతి ఇంటిలో నేను కనిపించడానికి అదే కారణము. ప్రతి ఇంటిలో నేను సాగిస్తున్నటువంటి ధర్మములు కానీ, నా భార్యలతో నేను ఒక్కొక్కరితో ఏ విధంగా ఉన్నానో నువ్వు చూశావు కదా, అదంతా కూడా లోకానికి ఆదర్శము. ఇది నారద నా తత్వము అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అదంతా విని నారదుడు చాలా సంతోషంతో, ప్రభు కృష్ణ పరమాత్మ ఇక నాకు సెలవిప్పించు, ఇక నేను వెళతాను, లోకాలన్నీ తిరుగుతాను, నీ పాటలు గానం చేస్తాను, నీ మహిమ గానం చేస్తాను, మాయ నువ్వెలా ప్రయోగిస్తావో అది గానం చేస్తాను, నీ తత్వాన్ని నామ సంకీర్తన ద్వారా ముల్లోకాలకు చాటుతాను. ప్రభు నాకిక సెలవిప్పించు అన్నాడు నారదుడు. శ్రీకృష్ణ పరమాత్మ నారదుణ్ణి వెళ్లి రమ్మన్నట్టు చూశాడు. ఇక నారద మహర్షి విష్ణు కీర్తన పాడుకుంటూ నారాయణతే నమో నమో, నారాయణ 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 అనుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ రూపాన్ని, ఆ స్వరూపాన్ని, ఆ వైభవాన్ని, ఆ తత్వాన్ని తన మనసులో నిలుపుకొని కీర్తించుకుంటూ ద్వారకా నగరం నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పి, పరీక్షిత్తు మహారాజా, విశ్వానికి నారాయణుడు ఏ విధంగా మేలు చేస్తున్నాడో నీకు కథలు చెప్తూ వస్తున్నానో, ఈ భూలోకానికి మేలు ఏ విధంగా చేకూర్చాలో చెప్పడం కోసం మానవుడిగా జన్మించిన శ్రీకృష్ణుడు, మానవ ఆకారాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఆ 16,000 మంది, 8 మంది, అంతమంది భార్యలతో, అనేక రూపాలతో, అన్ని రూపాలతో ఆయన అక్కడున్నాడు. మానవులకెవ్వరికీ సాధ్యం కాని లీలలను ఆయన ప్రదర్శించాడు. ఎవరైతే ఈ లీలను చదువుతారో లేదా ఎవరైనా సరే చెబుతున్నప్పుడు వింటారో, శ్రీమన్నారాయణుని పాదాలపై భక్తి పొందడమే కాకుండా ధనం వస్తుంది, పశు పుత్ర మిత్ర కళత్రాది సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి అని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఇంట్లో కూడా ఏమేం చేస్తున్నాడు అన్నది మనం ఆలోచిస్తే చాలు. 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడా అండి, 8 మందిని పెళ్లి చేసుకున్నాడా అండి, ఇది కాదు. ఆ కథలో కృష్ణ పరమాత్మ ఒక ఇంట్లో ఇతిహాసం వింటున్నాడు, ఒక ఇంట్లో పురాణం వింటూ ఉన్నాడు, ఒక ఇంట్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఇంట్లో ఆయన పుత్రులకు సంబంధించిన కార్యక్రమాలు ఏమున్నాయో దాంట్లో తలమునకలై ఉన్నాడు, ఒక ఇంట్లో బంధువులకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో అక్కడ ఏం సహాయం చేయాలో చేస్తున్నాడు, ఒక ఇంట్లో భార్యతో ఎలా కనిపించాడు, సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా సరే భార్యను తిడుతున్నాడని గాని, భార్యను కొడుతున్నాడని గాని, భార్యను అవమానిస్తున్నాడని గాని, భార్యను గేలి చేస్తున్నాడు అని గాని ఎక్కడైనా కనిపించాడా? భార్య గారి పుట్టింటి వాళ్ల గురించి మాట్లాడుతూ వాళ్ళని తిడుతున్నాడని గాని, భార్యను నిందిస్తున్నాడని గాని ఎక్కడైనా కనిపించాడా? చూడండి, మొత్తం మహాత్మ్యంలో ఎక్కడా లేదు. పోనీ ఎక్కడైనా సరే గోవులను అవమానిస్తున్నట్టు కనిపించాడా? లేదు. గోదాన మహిమను చాటి చెప్పడం కోసం గోదానం చేస్తూ ఉన్నాడు. మరొక ఇంటిలో భార్య వడ్డిస్తూ ఉంటే భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుతున్నాడు. ఒక ఇంట్లో బలరాముడితో కూర్చొని ద్వారకా నగరానికి కావాల్సిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, అంటే ఆర్థిక పరమైన అంశములు మాట్లాడుతున్నాడు. ఒక ఇంట్లో తన సంతానానికి సంబంధించిన
సంబంధించిన విషయాలు, ఒక ఇంట్లో గురువులను సేవించడం, ఒక ఇంట్లో పండితులను సేవించడం, ఒక ఇంట్లో తన కళ దానికి మెరుగు పెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాడు. నిజానికి ఆయన మెరుగు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు, కానీ అలా కనిపిస్తూ ఉన్నాడు. ఒక ఇంట్లో పాడుతూ ఉన్నాడు, ఒక ఇంట్లో భార్య కోసం హారాలు గుచ్చుతూ ఉన్నాడు, ఒక ఇంట్లో సాధారణ మానవుడు ఆ స్నానానికి వెళ్తూ ఉన్నాడు, ఇంకో ఇంట్లో జలకాలాడడానికి వెళుతూ ఉన్నాడు. అలా కనిపిస్తున్నాడు. ఒక దగ్గర రాజులు కదా, యాదవ రాజులాగా తన కర్తవ్యాన్ని ఏం చేయాలో అది చేస్తున్నాడు. అంటే సెక్యూరిటీకి సంబంధించింది, భద్రతకు సంబంధించింది, యుద్ధానికి సన్నద్ధంగా ఉండడం, తాను సన్నద్ధంగా ఉండడం, ఇతరులు సన్నద్ధంగా ఉండేలా చూసుకోవడం, అది చేస్తున్నాడు. ఒక ఇంట్లో సరదాగా భార్యతో కలిసి కూర్చొని పాచికలాడుతూ ఉన్నాడు, ఓ చోట చెరువులు దవ్విస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు, ఎటు చూసినా శ్రీకృష్ణ పరమాత్మే కనిపిస్తున్నాడు, ఎటు చూసినా శ్రీకృష్ణ పరమాత్మ తత్వమే కనిపిస్తోంది. ప్రతి చోట కూడా భారతీయ సనాతన ధర్మాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. భారతీయ సనాతన ధర్మం, వేద ధర్మం ఆచరించి చూపిస్తూ ఉన్నాడు. భార్యతో చక్కగా మాట్లాడుతున్నాడు, పిల్లలను చక్కగా చూసుకుంటూ ఉన్నాడు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. రాజులా ఆయన ఏం చేయాలో అది ఆచరిస్తూ ఉన్నాడు, అందరితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ లేని ఇల్లు అంటూ లేదక్కడ. ప్రతి భార్య ఇంటిలో కూడా శ్రీకృష్ణ పరమాత్మే కనిపిస్తూ ఉన్నాడు. 16,000 ఇళ్ళు ప్లస్ 8 మంది అష్టభార్యలు, వాళ్ల ఇళ్లల్లో కూడా మొత్తం శ్రీకృష్ణ పరమాత్మే కనిపిస్తూ ఉన్నాడు. ఈ మాయ మొత్తం పక్కకు పెడితే ఆయన అసలు ఎక్కడుంటాడు అంటే యోగుల హృదయాలలోనూ ఉండడు, దేవతల దగ్గర ఉండడు, ఎక్కడా ఉండడు. నిరంతరం ఆయన గురించి ఎవరైతే పాడుతూ ఉంటారో, భక్తితో ఎవరైతే గానం చేస్తూ ఉంటారో, భక్తితో ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, భక్తితో ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, భక్తితో ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఉంటారో, భక్తితో ఎవరైతే ఇతిహాసం ఛానల్ లాంటి ఛానల్లో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని భక్తితో శ్రవణం చేస్తూ ఉంటారో, వాళ్ళందరి హృదయాలలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఉంటాడు. అంతమంది ఇళ్లల్లో ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? ఎంతమంది ఇళ్లల్లోనైనా ఉండగలడు, ఎంతమంది హృదయాలలోనైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు. ఎక్కడైనా ఉండగలడు అంటే ఏ పనైనా ఆయన చేసి పెట్టగలడు. మన సమస్యలన్నింటినీ కూడా ఆయన దూరం చేసేయగలడు. అంటే దాని అర్థం ఏమిటి? కృష్ణ పరమాత్మను పట్టుకోవాలి. కృష్ణ పరమాత్మను పట్టుకుంటే ఆయన వచ్చి మన హృదయంలో కూర్చుంటాడు. అలా పట్టుకోవాలి. ఉదాహరణకు 12 మంది ఆళ్వార్లలో పెరియ ఆళ్వార్, ఆయన గురించి శ్రీకృష్ణదేవరాయల వారు రాస్తూ ఒక చిన్న ప్రయోగం చేస్తారు. శ్రీమన్నారాయణుడు అనే మదపుటేనుగును లాక్కొచ్చి భక్తి అనే గొలుసుతో కట్టేసి తన హృదయ పద్మములో కూర్చోబెట్టుకున్నాడు విష్ణు చిత్తుడు పెరియాళ్వార్ అని కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో రాశారు. అలాగే ప్రహ్లాదుడు కూడా శ్రీమన్నారాయణుణ్ణి బంధించి తన హృదయంలో తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ప్రహ్లాదుడు నిరంతర నారాయణ నామస్మరణతో బంధించి తన హృదయంలో కూర్చోబెట్టుకుంటే ఆ నారాయణుడు ప్రహ్లాదుణ్ణి రక్షించడం అని నేను ప్రహ్లాదుడి తర్వాత వచ్చే ఆయన వంశస్థులందరినీ ఆయన ఉద్ధరించాడు. అదంతా కూడా భాగవతంలో మనకు కనిపిస్తుంది. మహాభారతంలో కూడా కొన్ని కథల్లో మనకు సుస్పష్టంగా అర్థం అవుతుంది. శ్రీమన్నారాయణుడు ఒక్కరిని అనుగ్రహించాడంటే ఆ ఒక్కరినే అనుగ్రహించడు, ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ, పిల్లలను, ఆ పిల్లల పిల్లలను, ఆ పిల్లల పిల్లలను అందరినీ అనుగ్రహించుకుంటూ వెళ్ళిపోతాడు ప్రహ్లాదుడి స్థాయిలో గనక పట్టుకోగలిగితే. కాబట్టి ఆ 16,000 మంది ఇళ్లలోనే కాదు, ఎక్కడైనా ఉండగలడు. వచ్చి కావాల్సిన పని ఆయన చేసి పెట్టగలడు. అలా చెయ్యాలి అంటే కృష్ణ పరమాత్మను హృదయంలో బంధించాలి. అలా బంధించాలి అంటే కృష్ణ నామస్మరణ చేయాలి. నారాయణ నామస్మరణతో ఆయనను బంధించి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవచ్చు. ఇంకా మనం చెప్పినట్టు వింటాడు ఆయన. ముందు మనం చెప్పినట్టు వినాలి అంటే ఆయనతో వీడు నావాడు, ఈమె నాకు సంబంధించిన వ్యక్తి అని కృష్ణ పరమాత్మ చేత మనం అనిపించుకోవాలి. అది చేయవలసింది. అదే మనకు భాగవతంలో శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు ఎన్నో కథలలో ఆయన అందించారు. అందుకే అండి, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. ఓం హరయే నమః, ఓం హరయే నమః, ఓం హరయే నమః.